ఓపెనింగ్ సీన్లో శంకర్ నిద్రలో కూడా వాళ్ళ అన్న వదినలు షూట్ చేసుకున్నదే కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే ఎవరో డోర్ ఓపెన్ చేస్తారు. శంకర్ గన్ తీసి షూట్ చేయబోతే అన్నయ్య అన్నయ్య అంటూ ముందుకు వస్తాడు. రాజ్ శంకర్తో ఎప్పుడూ ఈ గన్లు ఫైర్లైనా నార్మల్ లైఫ్ కూడా లీడ్ చేయాలని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో శంకర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. రాజ్ టిఫిన్ తెచ్చి వడ్డిస్తానంటే శివానీని తీసుకుని వడ్డించమని రాజ్ వాళ్ళ నానమ్మ చెప్తుంది. ఎందుకంటే ఆమె ఆడవాళ్ళు చేసే పని ఆడవాళ్ళే చేయాలని, కొంగు కప్పుకొని వంటింటికే పరిమితం అవ్వాలనేది ఆమె ఉద్దేశం. అందుకు రాజ్ ఒప్పుకోడు. వాళ్ళ నానమ్మ మాటలకు కౌంటర్లు వేస్తూనే ఉంటాడు. అందరూ టిఫిన్ చేస్తుంటే అప్పుడే అక్కడికి శంకర్ వస్తాడు. టిఫిన్ చేయడానికి కూర్చోమని చెప్తారు. అతను కూర్చోగానే ఫోన్ వస్తుంది. వెంటనే టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో గౌరీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తయ్య తనని ఫుడ్ డెలివరీ జాబ్ వద్దని చెప్తుంది. ఇంట్లోనే ఉండమని చెప్తుంది. అందుకు గౌరీ ఒప్పుకోదు. ఆడపిల్లని ఇంట్లోనే బంధించి ఉంచుతారా, వాళ్ళకంటూ ఒక జీవితం లేదా అంటూ ఎమోషనల్ అవుతుంది. ఇంకా ఎన్ని రోజులు ఈ భయాలు, ఆ భయాల నుంచి బయటికి రారా అంటూ వాళ్ళ అత్తయ్యతో ఎమోషనల్గా ఫీల్ అవుతూ మాట్లాడుతుంది. ఆ తర్వాత తనకి ధైర్యం చెప్పి డ్యూటీకి బయలుదేరుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో శంకర్ స్టేషన్కి ఆటోలో వస్తాడు. అక్కడ కొన్ని పురాతన స్టాచ్యూస్ స్టేషన్ లోపలికి తెస్తూ ఉంటారు. స్మగ్లర్స్ నుంచి పట్టుకుని మ్యూజియంకి తీసుకెళ్లడానికి అక్కడికి తెచ్చి ఉంటారు. శంకర్ ఫోన్ మాట్లాడుతూ కిటికీ అద్దంలో తన ముఖంపై గాయాన్ని చూసి గౌరీపై కోపంగా ఉంటాడు. అప్పుడే స్టేషన్కి ఫుడ్ డెలివరీ చేయడానికి గౌరీ అక్కడికి వస్తుంది. ఫుడ్ ఇచ్చాక అక్కడ కానిస్టేబుల్ చేంజ్ లేదని తెస్తానని బయటికి వస్తాడు. గౌరీ స్టాచ్యూస్ ఉన్న రూమ్లోనే ఉంటుంది. కానిస్టేబుల్ బయటికి వెళ్ళగానే స్టాచ్యూస్ చూస్తూ రూమ్లో తిరుగుతూ ఉండగా శంకర్ అక్కడికి వస్తాడు. అది గమనించిన గౌరీ స్టాచ్యూల మధ్యలో ఒక స్టాచ్యూ లాగా నిలబడుతుంది. శంకర్ రూమ్ అంతా చూస్తూ తిరిగి వెళ్తూ ఉండగా గౌరీని చూసి గట్టిగా పిలుస్తాడు. గౌరీ భయపడి చేతులు కదిలించడం వల్ల పక్కనే ఉన్న ఒక స్టాచ్యూ కదులుతుంది. అది వెళ్ళి ఇంకో దానిపై పడుతుంది. దాంతో ఒకదానిపై ఒకటి పడి అన్నీ కింద పడిపోతాయి. లాస్ట్లో ఒకటి మాత్రమే మిగిలిపోతుంది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.